హాయ్ అండి, బార్బిక్యూ చికెన్ ప్రాన్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్కి కావలసిన పదార్థాలు చేసే విధానం ఎలాగో చెప్తాను. బోన్లెస్ చికెన్ ఒక 1/2 కిలో తీసుకోవాలి. ప్రాన్స్ ఒక 1/2 కిలో తీసుకోవాలి. కొత్తిమీర ఒక కట్ట తీసుకొని దంచి పెట్టుకోవాలి. ఇలా ప్రాన్స్లో ఒక 1/2 స్పూన్ కారము, మిరియాల పొడి ఒక 1/2 స్పూను, ధనియాల పొడి ఒక 1/2 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. అదేవిధంగా చికెన్లో కూడా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ ధనియాల పొడి, కారం 1 స్పూను, చికెన్ మసాలా ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇలా కొత్తిమీర దంచి పెట్టుకున్నది ఇలా జ్యూస్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్నాక వెనిగర్ 1 స్పూన్ కానీ లేదంటే లెమన్ కానీ వేసుకోండి. అదేవిధంగా ఆయిల్ 1 స్పూన్ వేసి ఒక 1 అవర్ వరకు మ్యారినేట్ చేసి పెట్టాలి. పుదీనా పచ్చడి కోసం పుదీనా, పచ్చిమిర్చి, సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకున్నాక దానిలో 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ కానీ కర్డ్ వేసి ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న దానిలో లెమన్ ఒక 1/2 చెక్క వేసుకోండి. ఇది బార్బిక్యూ స్టిక్ అండి. ఇది ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది. ఈ స్టిక్కి ప్రాన్స్ని ఈ విధంగా పెట్టాలి. ఇలా పుల్కా గెరిటిని బాగా హీట్ చేయాలండి. ఒకవేళ మీ దగ్గర పుల్కా గెరిటి లేకపోతే ఇలాంటి చిల్లులు గెరిటి అయినా తీసుకోవచ్చు. బాగా హీట్ అయినాక ప్రాన్స్ని ఈ విధంగా చిన్నగా కాల్చుకోవాలి. ఇప్పుడు బాగా కుక్ అయినట్టు చూడండి. బాగా ఇలా రోస్ట్ అయినాక తీసేసుకోండి. ఈ విధంగా ఫోక్తో కానీ లేదంటే కత్తితో కానీ తీసుకోండి. ఇవి కబాబ్ స్టిక్స్ అండి. ఇలా తీసుకున్న ప్రాన్స్ని ఈ కబాబ్ స్టిక్స్లో పెట్టి పిల్లలకు కానీ ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇవి కూడా సూపర్ మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయి. అదేవిధంగా చికెన్ కూడా ఇలానే స్టిక్ మీద పెట్టుకొని కాల్చుకోవాలి. మీకు పుదీనా చికెన్ కావాలనుకుంటే ఇలా పుదీనా పచ్చడిలో చికెన్ని డిప్ చేసి ఈ విధంగానే పెట్టి మళ్ళీ కాల్చుకోవాలి. ఈ విధంగా బార్బిక్యూ చికెన్ ప్రాన్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. హోటల్లో సేమ్ ఎలా రెస్టారెంట్లో మనం తింటామో సేమ్ అలానే టేస్ట్ ఉంటుంది. మీరు కూడా చేసుకొని టేస్ట్ చూసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు కానీ ఈ వీడియో బాగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడే నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.